గం గణపతియే నమః. చూసితి సీతను కనుగొంటి హనుమ మేఘ గంభీర స్వరం వినిపించగానే దిగ్గున లేచి గుహద్వారం వైపు చూశాడు రాముడు. కనుగొంటిన్ జానకీ మాతన్ లంకలో రావణయూధ మధ్యములో క్షణమొక యుగమ్ముగా గడుపుచు నీకై వెక్కిలిచుండే రామచంద్ర ప్రభు ఆర్ద్రతతో విన్నవిస్తూ పరిగెత్తుకు వచ్చి రాముని పాదాలపై వాలిపోయాడు హనుమ. రాముడు పరమానందంతో హనుమని లేవదీసి అక్కున చేర్చుకున్నాడు. అది చూసిన లక్ష్మణుడు వదనం ఆనందంతో వివర్ణమైంది. ఆనంద బాష్పాలు బొటబొట చెంపలపైకి జాలువారాయి. సుగ్రీవుడి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. శ్రీరామునికి తానిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానన్న భక్తి భావన అతడి నేత్రాల్లో తొణికిసలాడింది. అందరి నేత్రాల్లో ఆనంద భాష్పాలు. అందరూ గాఢాలింగన బద్ధులైన శ్రీరామ హనుమల వైపే పరమానందంతో వీక్షిస్తున్నారు. ఎంత పుణ్యం చేసుకుని ఉంటాడు హనుమ రామ ఆలంగన భాగ్యం పొందడానికి. ఎన్నెన్ని జన్మల పుణ్యం ధారపోసి ఉంటాడు హనుమ రామకార్య నిర్వహణ దురంధరుడన్న ప్రశంస పొందటానికి. తామంతా ఎన్నెన్ని జన్మల పుణ్యఫలం పోగేసుకుని ఉంటారు ఈ అద్భుత సంఘటనకి సాక్షులుగా జన్మించటానికి. ఇంతటి తదాప్యం పొందడం ఎంత అదృష్టమో. అందుకే ఎవరికీ మాటలు పెగలటం లేదు. ఆ తదాత్మ్యంలోంచి ఎవ్వరూ తేరుకోవడం లేదు. రాముడికై తానే సీతని చూసినంత ఆనందంగా ఉంది. ఆ ఉద్విగ్న భరిత స్థితిని సడలించవలసిన బాధ్యత కూడా ఇప్పుడు హనుమపైనే ఉంది. ప్రభూ, చూసితి సీతను అని మరోమారు పలికాడు హనుమ గంభీరంగా. ఆ గంభీర ధ్వనిని విని తెప్పరిల్లాడు దాశరథి. హనుమని వదిలి కన్నీళ్లు తుడుచుకుంటూ వెనక్కి వెళ్ళి తన ఆసనం మీద కూర్చున్నాడు నిబ్బరంగా. రాముని చర్యతో లక్ష్మణ సుగ్రీవులందరూ తేరుకున్నారు. అనంతరం హనుమ సీత క్షేమమే కదా అని అడిగాడు రాఘవుడు. క్షేమమే ప్రభు, ఇప్పటి వరకు మా తల్లి క్షేమంగానే ఉంది. లంకలో అశోకవనంలో రక్కసిమూకల ఆగడాలను దుర్భరమైన వాగ్బాణాలను నిబ్బరంతో భరిస్తూ దుష్టరావణుడు పలికే కఠోర వాక్కులను నిరసిస్తూ వాడి నీడ గాలి కూడా తనపై సోకకుండా తృణమూలాన్ని అడ్డుపెట్టుకుంటూ నిరంతరం నీ నామాన్నే జపిస్తూ క్షణక్షణం నిన్నే ధ్యానిస్తూ అన్న పానాదులు సైతం ముట్టక రామ రామ అని స్మరిస్తూ నీ రాకకై నిరీక్షిస్తోంది ప్రభు అని విన్నవించుకున్నాడు హనుమ. సీతా సీతా అంటూ మళ్ళీ దుఃఖంలో మునిగిపోయాడు రాఘవుడు. ఊరడిల్లు ప్రభు, ఊరడిల్లు. నీ వంటి పరాక్రమవంతునికి ఈ దుఃఖం అలంకారం కాజాలదు. సీతామాత క్షేమంగా ఉంది. ఇంకా నీ దుఃఖాన్ని ఉపశమించుకొని గుండె నిబ్బరంతో ఊరడిల్లు. నీ మనోధైర్యమే సీతమ్మకి శ్రీరామరక్ష అని హితవు పలికాడు హనుమ. రాముడు తేరుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని దుఃఖాన్ని దిగమింగుకొని చెప్పు హనుమ, చూసింది చూసినట్టు జరిగింది జరిగినట్లు సవిస్తరంగా చెప్పు అని అడిగాడు. హనుమ తాము కిష్కింధకి బయలుదేరినప్పటి నుంచి లంకలో సీతామాతని దర్శించటం, రావణ సభలో దూతగా హితవు చెప్పడం, రాక్షసులు తన వాలానికి నిప్పు పెట్టి అవమానించటం, లంకాదహనం, ఆ తదుపరి మళ్ళీ సీతామాతని దర్శించటం వరకు విస్తారంగా వివరించి చెప్పాడు. ఆ దుష్టరావణుడు సీతమ్మకిచ్చిన గడువు మరో 2 మాసాల్లో ముగియనుంది. కానీ ప్రభు, నెల రోజుల లోపు నీవు లంకకి ససైన్యంగా తరలివెళ్ళి లంకాధిపతిని కొట్టి తనని రక్షించుకున్నచో మహాపాపమైనను
తనకి ఆత్మహత్యే శరణ్యమని నా ద్వారా నీకు విన్నవించుకుంది. తన దుస్థితికి, తన సందేశానికి గుర్తింపుగా ఇదిగో ఈ చూడామణిని తన మామగారగు దశరథ మహారాజు బహూకరించిన ఈ దివ్య చూడామణిని నీకు సమర్పించమంది అని పలికి చూడామణిని శ్రీరామునికి సమర్పించాడు హనుమ. ఆ దివ్య చూడామణిని కాంచి మళ్ళీ సీతను గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాఘవుడు. సీత క్షేమ సమాచారాన్ని తెచ్చిన హనుమని కృతజ్ఞతతో చూస్తూ వైదేహి క్షేమ సమాచారాన్ని తెలిపి మా సోదరులను రక్షించి మా రఘువంశమునకు మహోపకారం చేసి ధర్మమును పరిరక్షించిన మారుతికి తగిన బహుమతి ఇవ్వలేని స్థితిలో ఇప్పుడున్నాను. ఈ స్థితిలో పవనసుతునకు నేనివ్వగలిగిన బహూకరించగలిగినది నా సర్వస్వమైన నా గాఢాలింగనము సౌఖ్యమే అంటూ శ్రీరాముడు హనుమంతుని గాఢాలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు కార్చాడు. మరుక్షణం జయ హో శ్రీరామ్, జై జై హనుమాన్ అంటూ జయ జయ ధ్వనులు చేశారు వానరులు.